This conference will now be recorded. Okay, sir. Balaji garu. Yes. Screen Okay. share. So, Screen share chestara. కనపడుతుందా సార్? Screen share షేర్ చేశాను సార్. చేయలేదు సార్ మీరు. రాలేదు నాకు. ఓకే సార్. ఓకే. ఓకే సార్. ఫైన్ సార్. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ సార్. సో ఈ కోర్స్ మెయిన్ మోటో ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ చెప్తూ అండ్ మోర్ ఓవర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ని క్యారీ అవుట్ చేస్తాం సార్. సో ఎందుకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేది ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. దాన్ని మనము ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సో దాన్ని ఎట్లా మనము ఆన్సర్ చేయాలి. సో యూజువల్ గా పెద్ద కంపెనీస్ లో ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లేకపోతే ఇంకా వాట్ ఎవర్ బిగ్ ఎంఎన్సీస్ లో ఏం చేస్తారంటే ఇంటర్వ్యూస్ 3 డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది సార్. ఫస్ట్ రౌండ్ ఇస్ టెక్నికల్, సెకండ్ రౌండ్ వుడ్ బి సిస్టమ్ డిజైన్ అండ్ ద థర్డ్ రౌండ్ వుడ్ బి బిహేవియర్. ఇలాగా బ్రాడ్లీ క్లాసిఫై చేయొచ్చు. సో సమ్టైమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకున్నారనుకోండి సార్, 4 రౌండ్స్ ఉంటుంది అమెజాన్ లో. సో ఫస్ట్ టెక్నికల్, ఆ తర్వాత సిస్టమ్ డిజైన్, మళ్ళీ టెక్నికల్, మళ్ళీ ఆ తర్వాత టెక్నికల్ ఉంటుంది. సో 4 రౌండ్స్ లోనూ ఇలా డివైడ్ అయి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ప్రతి రౌండ్ లోనూ బిహేవియర్ ఉంటుంది. సో దట్స్ హౌ అమెజాన్ వర్క్స్. సో గూగుల్ తీసుకుంటే వాళ్ళ ఇది కూడా అలాగే సిమిలర్ గా ఉంటుంది. ఫేస్బుక్ వాళ్ళ ప్యాటర్న్ లో ఉంటుంది. బట్ మోర్ ఓవర్ కంటెంట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ చూసారంటే ఇట్స్ ఓన్లీ 3 పార్ట్స్. వన్ ఇస్ టెక్నికల్, సిస్టమ్ డిజైన్ అండ్ బిహేవియర్. సో బిహేవియరల్ ఏంటంటే వాళ్ళు ఎలాగా ఆన్సర్ చేస్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, లేకపోతే వాళ్ళు ఆ కంపెనీ యొక్క కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అమెజాన్ కి 14 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. సో ఆ 14 ప్రిన్సిపల్స్ నేర్చుకుంటే బిహేవియరల్ దాంట్లో అలైన్ అవ్వాలి. సో సేమ్ వే గూగుల్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఫేస్బుక్ ఉన్నాయి. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రిపేర్ అయితే సరిపోతుంది. బట్ కమింగ్ టు టెక్నికల్ ఎలా ఉంటుందంటే, సో డేటా స్ట్రక్చర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అల్గారిథమ్స్ డేటా స్ట్రక్చర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కోర్స్ అంతా కూడా కంప్లీట్ గా ఈ బిగ్ కంపెనీస్ అన్నిటినీ కూడా క్రాక్ చేసే రకంగా మనం కోర్స్ ని డిజైన్ చేసాం సార్. సో ఐడెంటిఫై చేసాం ప్రతి ఒక్క దాన్ని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరే అనే కాన్సెప్ట్ ఉంది. అరే అనే కాన్సెప్ట్ లో ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు. సో వాటి మీద అంటే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. సో ఆ కాన్సెప్ట్స్ బేస్డ్ గా వాళ్ళు ఇంటర్వ్యూ క్వశ్చన్ ని ఎలాగైనా అడగచ్చు. లైక్ 3 to 4 డిఫరెంట్ వేస్ అదే కాన్సెప్ట్ ని టచ్ చేస్తారు. సో మనం ఈ కోర్స్ అన్నిటిని కూడా కాన్సెప్ట్ వైస్ వెళ్తాము. సో దట్ మన స్టూడెంట్స్ అందరూ కూడా దే విల్ బి ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. దట్ ఈస్ ద మెయిన్ పార్ట్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే అరేస్, సబ్ అరే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది, వాటి గురించి అంతా కూడా డిస్కస్ చేసాం. సో కాడెన్స్ అల్గారిథం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అల్గారిథం. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటే దే విల్ బి స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్ అనే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో ప్రాబ్లీ కొన్ని మనకేంటంటే సాఫ్ట్వేర్ బేసిక్స్ కొంచెం లాగ్ అవుతుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా వరకు. సో వాళ్ళ కోడ్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే మామూలుగా ఏదైనా ఒక కోడ్ రాసేటప్పుడు యూజువల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఏం చేస్తారంటే బేసిక్ గా ఒక ఓ ఆఫ్ ఎన్ అంటారు సార్. టైం కాంప్లెక్సిటీ ఓ ఆఫ్ ఎన్ అంటారు. అంటే ఒక లూప్ లో కంప్లీట్ గా రాసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరేలో ఒక ఎలిమెంట్ సెర్చ్ చేయాలనుకోండి. సో మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఎలా రాస్తారంటే ఒక ఫర్ లూప్ రాసి ఆ ఫర్ లూప్ లో ఎలిమెంట్ ఉందా లేదా చెక్ చేస్తారు. సో ఇట్స్ నాట్ అన్ ఆప్టిమైజ్డ్ వే ఆఫ్ సర్చింగ్ అన్ అరే.
సో మామూలుగా బైనరీ సెర్చ్ ఉంది. సో చాలా వరకు బైనరీ సెర్చ్ అసలు ఇంప్లిమెంటే చేయరు అల్గారిథం కోడ్లో. అంతా కూడా ఫార్ లూప్, వైల్ లూప్, ఎందుకంటే ఇట్స్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఆప్టిమైజేషన్ అనేది మన కోడ్ ఆప్టిమైజేషన్ తగ్గిపోతుంది. ఈ కోర్స్ వాళ్ళందరూ నేర్చుకుంటే ఏమవుతుందంటే దే కెన్ ప్రొడ్యూస్ మోర్ ఆప్టిమైజ్డ్ కోడ్. సో వాళ్ళ వే ఆఫ్ కోడింగ్ చాలా మారిపోతుంది. సో దట్స్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ లెర్నింగ్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ అల్గారిథమ్స్ సార్. సో దీంట్లో అన్ని డేటా స్ట్రక్చర్ టాపిక్స్ టచ్ చేశాను. లింక్ లిస్ట్ దగ్గర నుంచి స్టాక్స్, క్యూస్ అన్ని కూడా, బైనరీ సెర్చ్, గ్రాఫ్, డైనమిక్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ కూడా. అండ్ మోరోవర్ ఇక్కడ సిస్టమ్ డిజైన్ నేను చాలా పార్ట్స్ గా స్ప్లిట్ చేశాను సార్. సో సిస్టమ్ డిజైన్ ఫస్ట్ డేటా బేసెస్ అండ్ స్టోరేజ్. ఇప్పుడు మామూలుగా సిస్టమ్ డిజైన్ అమెజాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ తీసుకుంటే సిస్టమ్ డిజైన్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డిజైన్ సంథింగ్ లైక్ వాట్సాప్, డిజైన్ ఏ సిస్టమ్ సంథింగ్ లైక్ ఫేస్బుక్ అని అడుగుతారు. సో కంప్లీట్ గా స్కేలబుల్. సో ఇప్పుడు అంతా కూడా స్కేలింగ్ మీద పోతుంది సార్. అంటే లైక్ పాపులేషన్ ఎక్కువ అయ్యే కొద్ది ఏమైపోతుందంటే మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్. సో మనకి ఒక అప్లికేషన్ కి గూగుల్ అప్లికేషన్ దగ్గర నుంచి అమెజాన్, ఏ అప్లికేషన్ తీసుకున్నా, ఏ చిన్న స్టార్ట్అప్ తీసుకున్నా కూడా ఎవ్రీబడి వాళ్ళకి ఫోకస్ అంతా ఏముంటుంది, అది స్కేలబిలిటీ మీద ఉంటుంది. సో ఎట్లా నా అప్లికేషన్ స్కేల్ చేసుకోవాలి సో దట్ ఐ కెన్ అకామిడేట్ మోర్ కస్టమర్స్. సో సిస్టమ్ డిజైన్ అంతా కూడా స్కేలబిలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో వాట్సాప్ లాంటి సిస్టమ్ డిజైన్ చేయమంటే మనము ఊరికే ఒక 3 బ్లాక్ డయాగ్రామ్స్ వేసేసి ఇలా ఇట్లా ఒక సిస్టమ్ ఒక యూజర్ కానీ ఇలా మెసేజ్ చేస్తే ఈ యూజర్ కి మెసేజ్ వస్తుందంటే ఇట్స్ నాట్ ప్రాపర్ వే టు ఆన్సర్. సో ప్రాపర్ గా అంటే కంప్లీట్ వాట్సాప్ ని అట్లాగే చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అవర్ ఓన్ వర్షన్ ఇట్ షుడ్ బి ఎ ప్రాపర్ స్కేలబుల్ సిస్టమ్. మన ఓన్ వర్షన్ లో ఉన్న ప్రాబ్లం లేదు. బట్ ఇట్ షుడ్ బి ఎ ప్రాపర్ స్కేలబుల్ సిస్టమ్ ప్రాపర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అందువల్ల ఏం చేశానంటే ఈ సిస్టమ్ డిజైన్ కంప్లీట్ గా కూడా చిన్న అన్నిటిని డేటాబేస్ ఎలా ఉంటుంది, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బేస్, క్యాసెండ్రా ఎలా ఉంటుంది, ఇప్పుడు మన వాళ్ళ అందరికీ కూడా ఎస్క్యూఎల్ తెలుస్తుంటుంది, పోస్ట్గ్రెస్ ఎస్క్యూఎల్ ఇలాంటివి తెలుస్తుంటుంది. నో ఎస్క్యూఎల్ చాలా తక్కువ మందికి తెలుస్తుంది. నో ఎస్క్యూఎల్, మాంగోడిబి ఇవన్నీ కూడా. సో ఈ సిస్టమ్ మన బేసిక్ గా ఈ కోర్స్ ఏం చేశానంటే సో డేటాబేసెస్, నో ఎస్క్యూఎల్ వీటి గురించి కూడా ఒక ఇంట్రొడక్షన్, అది ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా యూజ్ అవుతుంది, అండ్ మోర్ ఓవర్ AWS కాంపోనెంట్స్ మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, లాంబ్డా కానివ్వండి లేకపోతే సర్వర్లెస్ సిస్టమ్స్ ఎలా యూజ్ చేయొచ్చు అన్నది ఈ సిస్టమ్ డిజైన్ ఇంక్లూడ్ చేసి మనం కోర్స్ ఆఫర్ చేస్తాం సార్. సో మోర్ ఓవర్ ఈ కోర్స్ కంప్లీట్ గా నేర్చుకుంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా ఒక సిస్టమ్ ని చూసినప్పుడు ఆ సిస్టమ్ ఎలా వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్ వీడియో చూస్తున్నప్పుడు అమెజాన్ ప్రైమ్ ఎలా వర్క్ అవుతుంది అన్నది బేసిక్ గా అర్థమైపోతుంది సార్. అమెజాన్ ప్రైమ్ అనే కాదు, నెట్ఫ్లిక్స్ ఎలా వర్క్ అవుతుంది, వాట్సాప్ ఎలా వర్క్ అవుతుంది, ట్విట్టర్ ఎలా వర్క్ అవుతుంది అన్న బేసిక్ ఐడియా అయితే కంప్లీట్ గా వచ్చేస్తుంది. సో ఇట్ మేక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో మనకి కొన్ని తెలియదు అన్నది ఉండదు. సో సిస్టమ్ డిజైన్ నేర్చుకుంటే హీ విల్ నో ఆల్ ద థింగ్స్. సో అంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నుంచి. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే అతను అన్నీ తెలిసి ఉండాలి. ఒక ఏది కూడా ఈ షుడ్ నాట్ బి లైక్ ఇన్ బ్లాక్ బాక్స్ టెస్టర్. ఒక యూజర్ క్రియేట్ చేసుకొని అది ఎలా వర్క్ అవుతుంది అన్నది లోపల బ్లాక్ బాక్స్ లాగా అర్థం చేసుకునే software engineers, they are not like trying to hire them. They are hiring only engineers who knows, I at least have an idea, clear ga ela work avutundi system anadi o proper idea unte tappa hire chesukontledu. So దీంట్లో కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ మరో ఈ కోర్స్ అనేది జస్ట్ డేటా స్ట్రక్చర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అలా ఉండదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ తీసుకుందాం సార్. సో మనకి స్టాక్ అనేది అందరికి తెలుసు స్టాక్ అంటే ఎలా ఉంటుంది చాలా మంది. కరెక్ట్ సార్. సో స్టాక్ డేటా స్ట్రక్చర్ తీసుకున్నారంటే
queue is first in first out, stack is last in first out. Right. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది సార్. సో ఇలా ఇదే క్వశ్చన్ ని అమెజాన్ లో అడుగుతారు సార్. ఇదే క్వశ్చన్ అమెజాన్ లో అడిగారు చాలా సార్లు. ఇప్పుడు చూసారంటే ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ లో కొన్ని పారాంథసిస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక జేసన్ ఆబ్జెక్ట్ ఉంది. జేసన్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది సార్. జేసన్ ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ some value ఇలా ఒక జేసన్ ఆబ్జెక్ట్ ఉంది సార్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఐ షుడ్ వెరిఫై వెదర్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ జేసన్ ఆబ్జెక్ట్. వ్యాలిడ్ జేసన్ ఆబ్జెక్ట్ కాదా అన్నది ఎలా చేస్తానంటే ఈ ఫ్లవర్ పారాంథసిస్ ఉన్నాయి కదా సార్. సో ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ గా ఉందా లేదా అని చెక్ చేయాలి. సో ఒక జేసన్ ఆబ్జెక్ట్ లోపల మల్టిపుల్ జేసన్ ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు. యూ మే హ్యావ్ మల్టిపుల్ జేసన్ ఆబ్జెక్ట్స్. సో అలాంటప్పుడు ఎలా వ్యాలిడ్ పారాంథసిస్ కాదా ఎలా చెక్ చేస్తారు? అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇదనే కాదు, అంటే రియల్ టైమ్ అప్లికేషన్ లో ఇప్పుడు మీకు చెప్పి ఇచ్చిన క్వశ్చన్ ని రియల్ టైమ్ అప్లికేషన్ అంటే ఇదే సార్. జేసన్ ఆబ్జెక్ట్ వ్యాలిడా కాదా చెక్ చేయడానికి, దట్స్ అ రియల్ టైమ్ అప్లికేషన్. సో ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ చూసారంటే సో ఇలా కానీ ఉంటే సో వీ హ్యావ్ టు చెక్ ఇట్స్ అన్ వ్యాలిడ్ గా ఒక ఓపెన్ బ్రాకెట్ ఉంటే ఒక క్లోజ్డ్ బ్రాకెట్ ఉండాలి. ఒకవేళ కానీ లేకపోతే వీ హ్యావ్ టు రిటర్న్ ఇట్ ఈస్ అన్ ఇన్వాలిడ్. సో ఇలా కూడా ఉండొచ్చు సార్. మల్టిపుల్ కాంబినేషన్స్ లో ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. సో లోపల ఎలా ఉండొచ్చు. సో దీనికి చూసారంటే స్టాక్ అనే డేటా స్ట్రక్చర్ దీనికి ప్రాపర్ గా మనకి హెల్ప్ అవుతుంది సార్. స్టాక్ యూజ్ చేసి we can tell them whether it is an input string అంటే ప్రాపర్ గా ఉందా లేదా అని చెప్పచ్చు. సో ఈ కాన్సెప్ట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. అంటే ఫస్ట్ మనం స్టాక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం, స్టాక్ బేస్డ్ గా ఏమేమి క్వశ్చన్స్ ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా స్టాక్ బేస్డ్ లో ఫేస్బుక్ లో అడిగారు, గూగుల్లో అడిగారు, అమెజాన్ లో అడిగారు అనేది విల్ టెల్ దెమ్. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ విల్ కంటిన్యూ. సో మనం ముందే చెప్తాం సార్. లైక్ ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు అమెజాన్ లో ఎన్నిసార్లు ఈ క్వశ్చన్ అడిగారు, ఫేస్బుక్ లో ఎన్నిసార్లు అడిగారు. సో వీ హ్యావ్ కలెక్టెడ్ ఆల్ ద క్వశ్చన్స్ ఫర్ దిస్ ఎంటైర్ కోర్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎలా అవుతుందంటే సార్, ఇప్పుడు స్టాక్ అనేది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని కూడా స్టాక్ లో లోడ్ చేసుకుంటాం సార్. ప్రతి ఒక్క దాన్ని స్టాక్ లో లోడ్ చేసుకొని అండ్ దెన్ ఏదైతే లాస్ట్ లో వస్తుందో వీ కెన్ ఐడెంటిఫై. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సింపుల్ గా ఒక ఓపెన్ క్లోజ్ పారాంథసిస్ తీసుకుందాం సార్. సో మనం దీంట్లో ఓపెన్ క్లోజ్ పారాంథసిస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ దాన్ని స్టాక్ లో లోడ్ చేస్తాం సార్. స్టాక్ లో లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టాక్ లో మనకి ఈ సింబల్ ఉంటుంది సార్. ఒక్కొక్క సింబల్ గా చదువుతాం. స్టాక్ లో ఫస్ట్ మనం దీన్ని లోడ్ చేస్తాం. ఓకే, సో ఈ సింబల్ సో సెకండ్ టైం మనం ఏం చేస్తాం, స్టాక్ నుంచి ఒక్కొక్కటిగా లోడ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని స్టాక్ లో లోడ్ చేస్తాం. లోడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానిగా తీసేటప్పుడు మనకి ఏమవుతుందంటే ముందు ఉన్నది ప్రాపర్ గా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. సో ఇది స్టాక్ యొక్క కంప్లీట్ అప్లికేషన్. సో ఇదే సార్ ఈ టోటల్ కోర్స్ చూసారంటే ఇలాగే ఉంటుంది సార్. దిస్ ఇస్ అవర్ మెయిన్ అప్రోచ్. సో కాన్సెప్ట్ తో పాటు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ సిస్టమ్ డిజైన్ అన్ని కూడా మనం ఇక్కడ ఇచ్చాను సార్. ఎలాంటి సిస్టమ్ డిజైన్ క్వశ్చన్స్ ఇస్తారో ఆ సిస్టమ్ డిజైన్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇచ్చాను. అండ్ మోరోవర్ ఇది అడ్వాన్స్డ్ గా కొన్ని డేటా స్ట్రక్చర్స్ కూడా, అంటే ఇప్పుడు రీసెంట్ గా ట్రై అనే డేటా స్ట్రక్చర్ అని చూసారంటే ఒక లాస్ట్ ఒక
3 months కానీ ఈ ఇంటర్వ్యూస్ లో అడుగుతున్నారు సార్. గూగుల్లో అడుగుతున్నారు ట్రైని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి, లేకపోతే ట్రై డేటా స్ట్రక్చర్ అంటే. సో అవి కూడా ఈ కోర్స్ లో ఇంక్లూడ్ చేసాం సార్. సో అప్ టు డేట్ ఇప్పటిదాకా ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుంటూ, సో వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ దిస్ కోర్స్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ కోర్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఇప్పుడు ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథం కోర్స్ మీరు చెప్పినట్టు దాదాపుగా ప్రతి ఫ్రెషర్ కి లేకపోతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది కదా సార్ ఇది? అలా నాకు జావా సైడ్ అంటే ఐ మీన్ జావా సైడ్ 10 years నేను ఒక చిన్న కంపెనీలో వర్క్ చేస్తున్నాను ప్రెసెంట్. అందరూ కూడా చిన్న చిన్న కంపెనీస్ లో చేస్తూ ఉంటారు సార్. ఒక 5 years ఒక పెద్ద ఎంఎన్సీకి వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పడుతున్నాయా ఆ డేటా స్ట్రక్చర్స్? 100 to 150% ఇవే అడుగుతారు సార్. 100 to 150% ఇదే అడుగుతారు. అండ్ మోర్ ఓవర్ ఇది పెద్ద కంపెనీస్ కి ట్రై చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఎంఎన్సీ కంపెనీస్ టాప్ ఎంఎన్సీలకు అన్ని అవసరం లేదు. అవును సార్, నేను అదే నిన్న చెప్పాను కదా సార్ మీకు ఇందాక మాట్లాడినప్పుడు, ప్రవీణ్ గారు నాకు అదే ఐఐటి స్టూడెంట్స్ కాల్ చేసినప్పుడు అడిగితే నేను కొద్దిగా డేటా సైన్స్ బేసిక్స్ నేర్చుకోండి, పైథాన్ నేర్చుకోండి అని చెప్పినప్పుడు ప్రవీణ్ అదే టైంలో ప్రవీణ్ కాల్ చేస్తే ఇలా ఐఐటి స్టూడెంట్స్ అడిగారు నన్ను, ఇలా చెప్పాను అంటే నువ్వు అది చెప్పకు, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ బాగా నేర్చుకోమని చెప్పు వాళ్ళకి. పెద్ద కంపెనీస్, ఎందుకంటే ఐఐటీలో కానీ ఏదైనా కంపెనీలో పెద్ద కంపెనీస్ వచ్చినప్పుడు పెద్ద కంపెనీస్ లోకి వెళ్ళాలనే కదా ఎవరిదైనా గోల్. అప్పుడు వాళ్ళని డేటా స్ట్రక్చర్స్ ఆల్గోరిథమ్స్ మీదే స్ట్రెస్ చేస్తున్నారు వాళ్ళని. నువ్వు ఎవరన్నా ఎక్కడి నుంచి అడిగితే మాత్రం అది చెప్పని చెప్పాడు. నేను అప్పటి నుంచి అనుకుంటున్నా డేటా స్ట్రక్చర్స్ అంటే మనకి ఫస్ట్ ఇయర్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ లో సార్ సిఎం డేటా స్ట్రక్చర్స్ అని ఒక కోర్స్ ఉండేది. ఒక సి లాంగ్వేజ్ ఒకటి గట్టిగా ప్రిపేర్ అయితే పాస్ అయిపోయేటోళ్ళం. డేటా స్ట్రక్చర్స్ విబ్రాంగ్ అంటే నాకు కిలోమీటర్ దూరంలో ఉండేటోడిని నేను. ఒక సి లాంగ్వేజ్ క్వశ్చన్స్ గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటే పాస్ అయిపోయాం కాబట్టి ఇంకా బాధ లేదు అన్నట్టుగా ఉండేది నాకు. డేటా స్ట్రక్చర్స్ ఇంత ఇంపార్టెంట్ అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. ఇంకా సార్ ఇంకా ఏమన్నా డేటా స్ట్రక్చర్స్ బేసిక్ గా చాలా వరకు అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కలెక్షన్ సార్. డేటా స్ట్రక్చర్స్ అనేది చూసినంటే మనం చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి చెప్పే వాళ్ళకు కూడా మనకి ఎంత వరకు కావాలి, మనం ఎక్కడ దాకా చెప్పాలి అన్నది తెలుసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది సార్. నిజమే సార్, అది చాలా పెద్దగా ఉంటుంది కదా. చాలా డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ అనేది కొంచెం వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి బేసిక్గా ఇప్పుడు ఈ కరికులంలో ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ సెర్చ్ ట్రీస్ దగ్గర నుంచి లేకపోతే అన్ని కూడా హ్యాష్ టేబుల్స్ ఇవన్నీ కూడా చూసారంటే హీప్స్ మొత్తం డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ ఉన్న ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని టచ్ చేసింది సార్. సో దీంట్లో ఏది కూడా లెఫ్ట్ అవుట్ కాన్సెప్ట్ లేదు. ఇది ఒకవేళ అంటే సార్ ఇక్కడ ఈ కోర్స్ తీసుకునే ప్రతి స్టూడెంట్ కూడా ఏదైనా పెద్ద కంపెనీ ట్రై చేస్తున్నారంటే ఆ స్టూడెంట్ ధైర్యంగా ట్రై చేయాలి సార్. సో నేను హాఫ్ ప్రిపేర్డ్ గా అసలు నేను ప్రిపేర్ అంటే పెద్ద కంపెనీస్ ట్రై చేసేటప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ లో ఏముంటుందంటే సార్, ప్రిపరేషన్ అనేది అసలు అయినట్టే అర్థం కాదు సార్. లైక్ ఎవ్రీ టైం ఇంటర్వ్యూ డేట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఇంకా సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, ఇంకా సరిగ్గా ప్రిపేర్ అవ్వదు, కాన్ఫిడెన్స్ ఉండదు సార్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు. ఈ కోర్స్ కంప్లీట్ గా ప్రిపేర్ అయితే మనకి ఏంటంటే ఆ స్టూడెంట్ కాన్ఫిడెంట్ గా వెళ్ళాలి. సో ఏది ఎక్కడ కూడా లెఫ్ట్ అవుట్ కాన్సెప్ట్ అనేది ఉండకూడదు. అంటే మామూలుగా ఏంటంటే సార్ ఒక ఇంటర్వ్యూలో బ్లాంక్, ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ అడిగితే బ్లాంక్ అయిపోతాం. అది ఎంత ప్రిపేర్ అయిన స్టూడెంట్ అయినా సరే, ఎంత ఇదైనా సరే ఒక తెలియని కాన్సెప్ట్ అడిగితే బ్లాంక్ అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్ కంప్లీట్ గా ఎలిమినేట్ చేయాలి సార్. సో ఆ ఒక్క రీజన్ కోసమే మనం ఈ కోర్స్ ని అన్ని వేరియస్ టాపిక్స్ లైక్ ఇంతవరకు ఎలాంటి టాపిక్స్ అడిగారు అని రీసెర్చ్ చేసి దాన్నన్నిటిని కూడా కొన్ని టెక్నిక్స్ కింద డివైడ్ చేసి we have built it, sir. For example, line sweep అనేది ఇట్స్ అ టెక్నిక్ సార్. డేటా స్ట్రక్చర్ అల్గారిథం లో ఒక టెక్నిక్. సో ఈ టెక్నిక్ కింద ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ కూడా మనం ఇచ్చేసాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ హీప్ చూసారంటే హీప్ లో మెయిన్ గా అడిగేది రెండు ప్రాబ్లమ్స్, టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో అందుకని దాన్ని 2 ప్రాబ్లమ్స్ అని రాసాం క్లియర్ గా.
హీప్ కాన్సెప్ట్ అడిగేది 2 ప్రాబ్లమ్. సో హీప్ ని ఎక్కువ కొంతమంది ఏం చేస్తారంటే హీప్ లో ఎన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. వాళ్ళు కళ్ళు అంటే లైక్ గుర్రానికి కళ్ళు కట్టేస్తే పరిగెడతా ఉంటుంది చూడండి సార్. అలాగా ఎయిమ్లెస్ గా పరిగెడుతూ ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ పెద్ద కంపెనీస్ ట్రై చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. అసలు కాన్సెప్ట్స్ ఏంటో తెలియకుండా సాల్వ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. హీప్ చూసారంటే ఒక 50-70 క్వశ్చన్స్ ఉన్నాయి హీప్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెంట్ గా అడిగిన క్వశ్చన్స్. కానీ 50-70 క్వశ్చన్స్ కూడా ఒక రెండే కాన్సెప్ట్స్ తో ఉన్న 50-70 ప్రాబ్లమ్స్. సో స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 50-70 ప్రాబ్లమ్స్ ని చేస్తూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తారు. సో ఎక్కడైతే ఇంపార్టెంట్ గా మనం కవర్ చేయాలో దాన్ని వదిలేసి అన్ఇంపార్టెంట్ విషయాలు ఇట్లా కొన్ని మిస్గైడ్, అంటే అందరూ చేస్తారని చెప్పట్లేదు సార్, కొంతమంది స్టూడెంట్స్ గెట్ క్యారీడ్ అవే. సో ఇవన్నీ ఎలిమినేట్ చేస్తూ మెజారిటీ స్టూడెంట్స్ చేసే ప్రాబ్లమ్ సార్. మెజారిటీ 100కి 99 మంది చేస్తారు ప్రాబ్లమ్స్. ఏదో ఒక్కళ్ళు టాపర్స్ వాళ్ళు కొద్దిగా ఉంటారు, కానీ అందరు స్టూడెంట్స్ పెట్టేయచ్చు, మనకి ప్రాబ్లం లేదు. అవును సార్, అవును సార్. సో పెద్ద కంపెనీస్ ట్రై చేసే ప్రతి ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కి పెద్ద కంపెనీస్ లో ఇవే అడుగుతారు సార్. అంటే అమెజాన్, ఫేస్బుక్ లో అంతా కూడా ఇది కంపల్సరీ ఇదే అడుగుతారు వాళ్ళని. అంటే సార్, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కడ వర్క్ అవుతుంది అంటే బిహేవియరల్ రౌండ్ వర్క్ అవుతుంది సార్. సో అక్కడ ఏం అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెల్ మీ ఎ టైమ్ వేర్ యు హావ్ సాల్వ్డ్ ఎ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అంటారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఎక్కడ కాంప్లెక్స్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో 10 years ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, 15 years ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, ఎక్కడ వాళ్ళు కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారన్నది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది తప్ప యూజ్ అవుతుంది. అవును సార్, నేను దాదాపు అరౌండ్ అటెండ్ అయినప్పుడు దాదాపుగా ప్రతి ఇంటర్వ్యూలోనూ పడిన క్వశ్చన్ ఇదే సార్. మీరు కాంప్లికేటెడ్ గా అక్కడ ఫీల్ అయ్యారు, ఆ వచ్చిన ప్రాబ్లమ్ మీరు ఏ విధంగా సాల్వ్ చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఏ విధంగా సాల్వ్ చేశారు, ఎలా మీరు సొల్యూషన్ ఇచ్చారని అడిగారు. మెజారిటీ ఇంటర్వ్యూస్ లో పడుతుంది కదా సార్, దాదాపు మెజారిటీ ఇంటర్వ్యూలో పడుతుంది సార్. అమెజాన్ లో అయితే ఇది ఒకటి పడుతుంది, బ్యాక్ బోన్, హ్యావింగ్ ఏ బ్యాక్ బోన్ అండ్ హ్యావింగ్ ఏ బ్యాక్ బోన్ అండ్ కమిట్ అనే ఒక లీడర్షిప్ ప్రిన్సిపల్స్. వాళ్ళకి అమెజాన్ లో 14 లీడర్షిప్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి సార్. దాంట్లో ఒక 4 లీడర్షిప్ ప్రిన్సిపల్ కంపల్సరీ అడుగుతారు. దాంట్లో టెల్ మీ టైమ్ వేర్ యూ హ్యాడ్ ఏ కాన్ఫ్లిక్ట్ విత్ యువర్ మేనేజర్, అదొక క్వశ్చన్ అది. అండ్ మోర్ ఓవర్ టెల్ మీ టైమ్ వేర్ యూ హ్యావ్ లెర్న్డ్ ఏ న్యూ థింగ్, అంటే కొత్తగా లెర్న్ అండ్ బీ క్యూరియస్ అనేది ఒక లీడర్షిప్ ప్రిన్సిపల్, దాని మీద ఒకటి అడుగుతారు. సో ఇలాగ కొన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేసి పెట్టున్నాం సార్, ఎలా ఏంటి అడుగుతున్నారు, ఎలా వాళ్ళు ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. అమెజాన్ వరకు కలెక్టెడ్ దర్ డేటా. సో దాన్ని కూడా ఈ కరికులం లో స్టూడెంట్స్ అందరికి, అంటే ఈ కోర్సే అందుకే కానీ సార్, వీఆర్ మేకింగ్ ద స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. సో మనకి ఇప్పుడున్న డేటా అయితే అమెజాన్ డేటా. ఓకే సార్. అయితే నాకు ఈ మధ్య యుఎస్ నుంచి గత 5-6 నెలల నుంచి చాలా మంది అడిగారు సార్, యుఎస్ స్టూడెంట్స్ కూడా దాదాపుగా 6 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అడిగారు, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్ కోర్స్ ఉందా మీ దగ్గర అని అడిగారు. సో కాకపోతే ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ కోర్స్ అంటే ఎవరన్నా వాళ్ళ పిల్లలకి నిర్మించడానికి ఏమన్నా కావాలని అడుగుతున్నారు అన్నట్టుగా నేను పెద్దగా పట్టించుకోలేదు. రెండోది ఇంకోటి సార్, ఇది కోర్స్ డ్యూరేషన్ ఎంత పడుతుంది సార్? సార్ కోర్స్ డ్యూరేషన్ 1 month సార్. ఇది 1 month, 30 hours, 25 to 30 hours వస్తుందా? 25 to 30 hours. అది ఏంటంటే సిస్టమ్ డిజైన్ మాత్రము సండేస్ లో ప్లాన్ చేస్తున్నాం సార్. అంటే ఈ కోర్స్ లో మీకు చెప్పిన 2 different పార్ట్స్ ఆఫ్ ఇంటర్వ్యూని మనం క్లబ్ చేసి చెప్తున్నాం సార్. ఒకటి సిస్టమ్ డిజైన్, ఇంకోటి వచ్చి అల్గారిథం. సో ఇప్పుడు నేను చెప్పిన 25 to 30 hours అనేది అల్గారిథమ్స్ సార్. సిస్టమ్ డిజైన్ కంపల్సరీ సండేస్ లో, అంటే సిస్టమ్ డిజైన్ ఎలా ఉంటుందంటే, సో అదే మీకు ఆల్రెడీ చెప్పాను, వాట్సాప్ ని డిజైన్ చేయమని అడుగుతారు. సో ఇట్ విల్ బి మోర్ ఆఫ్ ఎ డిస్కషన్. సో ఎలా డిస్కస్ చేయాలి ఇంటర్వ్యూయర్ తో, అది ఏంటంటే ఇప్పుడు మీ ఇవన్నీ కూడా టెక్నికల్ పార్ట్స్ సార్. మనం కోడ్ రాస్తాము, అల్గారిథం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కోడ్ రాస్తాము, ఇలా ఉంటుంది. సిస్టమ్ డిజైన్ అనేది కోడింగ్ సంబంధించింది కాదు సార్. మన ఏంటంటే డయాగ్రామ్స్ గీసి
ఎలా వర్క్ అవుతుంది, ఒక మెసేజ్ ఫ్లో ఎలా ఉంటుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంటర్వ్యూయర్ కి. సో అది మనం వీఆర్ నాట్ క్లబ్బింగ్ హియర్ సార్. దాన్ని సండేస్ లో మాత్రము ఎక్స్క్లూజివ్ గా 1 hour. సో టోటల్ గా 5 to 6 hours సిస్టమ్ డిజైన్, 30 hours ఆఫ్ టెక్నికల్. సో టోటల్ గా 36 hours. సో చూసారంటే ఓవరాల్ గా 1 month, అంటే ఇంక్లూడింగ్ సాటర్డేస్ అండ్ సండేస్ 1 month లో కవర్ చేస్తాం సార్. ఓకే సార్. యాక్చువల్గా డ్యూరేషన్ కోర్సు కాస్ట్ అనేది మీరు చెప్పారు నాతోటి. ఓకే. సో ఓకే సార్, ఒకసారి నా స్క్రీన్ నేను షేర్ చేస్తున్నాను సార్ ఒకసారి. ఓకే షూర్ సార్. ఓకే సార్. సో ఇక్కడ మన కోర్స్ కంటెంట్ లో మెయిన్ గా ఇది మన కాంటాక్ట్ నెంబర్ సార్. సార్ మీరు ఎక్కడ సార్ యుఎస్ లో ఉండేది లొకేషన్ సార్? ఇండియానాపోలిస్ సార్. ఇండియానాపోలిస్. ఓకే సార్. సో మనకైతే ఎర్లీ మార్నింగ్స్ కానీ, అంటే మన ఐఎస్టీలో అయితే మార్నింగ్ 7 to 9 ఓకే కదా సార్ టైమింగ్స్? మార్నింగ్ 7 to 9 అంటే ఈవినింగ్ 7 to 9. సో ఒకసారి చూడండి సార్ టైమింగ్స్ అది. ఓకే సార్. టైం జోన్ కన్వర్టర్. సో మాకు ఐఎస్టీలో మార్నింగ్ 7 అంటే సార్ మీకు 9:30 ఈవినింగ్ 9:30. ఓకే సార్. ఓకే సార్. మార్నింగ్ 9:30, ఈవినింగ్ 20 PM అంటే 20 అంటే 10:30 AM సార్. 20 అంటే 18 అంటే 6 కదా సార్. 6 అంటే 8:30 అవుతుంది మీకు. 8:30 అవుతుంది. అదే 16 కన్నా 17 అంటే 5 అంటే 16 తర్వాతే వస్తారు సార్, ఎందుకంటే 18 తర్వాతే వస్తారు. ఆఫీస్ 6 o'clock అయిపోతుంది కదా. 8:30 AM అది. ఓకే సార్. ఇంకొకటి మన కోర్స్ కంటెంట్ చూసుకున్నట్టయితే ఇది మన కాంటాక్ట్ నెంబరు. కోర్స్ కంటెంట్ స్టూడెంట్స్ ఎవరైనా అడిగితే షేర్ చేయొచ్చు. ఇంకా సార్ ఏదైనా సార్ ఇందులో మనకి కోడింగ్ ఏమైనా వస్తుందా? రాదు కదా ఇందులో? కోడింగే సార్ కంప్లీట్ గా. ఇప్పుడు మీరు స్క్రాల్ చేసిందంతా కోడింగే. కోడింగ్ మరి ఈ కోడింగ్ మనం పైథాన్ లో చేస్తాం. అంటే సార్ ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా డేటా స్ట్రక్చర్స్ అల్గారిథం కాబట్టి బేసిక్ గా అల్గారిథం ఇస్ నథింగ్ బట్ ద వే టు డూ, ఎలా చేయొచ్చు కాన్సెప్ట్. సో మన ఈ కోర్స్ అయితే పైథాన్ లో మనం సాల్వ్ చేస్తున్నాం సార్. బట్ ఏంటంటే బేసిక్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ప్రిఫరెన్స్, అది స్టూడెంట్ ప్రిఫరెన్స్. సో మనమైతే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత స్టూడెంట్ తనకి ఇష్టమైన లాంగ్వేజ్, ప్రాబ్లీ తనకి జావా స్క్రిప్ట్ ఇష్టమై ఉండొచ్చు, లేకపోతే జావా ఇష్టమై ఉండొచ్చు. హీ మైట్ బి స్ట్రాంగ్ ఇన్ జావా. సో తను జావా యూజ్ చేసి హీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్. బట్ ఈ కోర్స్ మనం అయితే పైథాన్ లో చెప్తున్నాము. కోడ్ అయితే మనం క్లాస్ లో పైథాన్ లో చూపిస్తాము. ఎందుకంటే యాజ్ యూజువల్ పైథాన్ చాలా సింపుల్ గా కోడ్ చేస్తాం సార్. సో ఇంటర్వ్యూయర్ అమెజాన్ వర్క్ అయితే ఏం చేస్తా, అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ ఏంటంటే కోడ్ ప్రాపర్ గా రాయాలి. ఆ ఇంటర్వ్యూ సెషన్ లో కోడ్ ప్రాపర్ గా రాయాలి. వాడు ఆ కోడ్ ని అట్లే కాపీ చేసి రన్ చేస్తాడు. రన్ చేసినప్పుడు కోడ్ ప్రాపర్ గా రన్ అవ్వాలి. సో మీకు పైథాన్ అయితే మీకు సింపుల్ గాను అండ్ మోర్ ఓవర్ రాయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో చాలా తక్కువ టైంలో రాసేస్తాడు కోడ్, ఏ అల్గారిథం అయినా కూడా. సో అందువల్ల వీఆర్ ఎంకరేజింగ్ స్టూడెంట్ టు గో ఫర్ పైథాన్ సార్. వీఆర్ ఎంకరేజింగ్, బట్ ఇట్స్ అప్ టు ద స్టూడెంట్ విష్. సో మనమైతే కాన్సెప్ట్స్ చెప్తాము. స్టూడెంట్ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ జావా, జావా స్క్రిప్ట్, గో, ఎనీ లాంగ్వేజ్. సార్ ఈ గో లాంగ్వేజ్ వల్ల యూజ్ ఏంటి సార్ మెయిన్ గా? సో గో అనేది ఏంటంటే సార్ ఇట్స్ ఫాస్టర్ దెన్ పైథాన్ సార్. పైథాన్ కన్నా కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అది. అవును సార్, సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్. మీకు మోర్ ఓవర్ అది ఏంటంటే చాలా పైథాన్ కన్నా చాలా సింపుల్ గా ఉంది సార్ గో లాంగ్వేజ్ అనేది. గూగుల్లో యూజ్ చేస్తారు సార్. గూగుల్లో యూజ్ చేస్తారు కంప్లీట్ గా గోని. అది మోరోవర్ చాలా వరకు సర్వర్ సైడ్ ఇప్పుడు అందరూ గోనే యూజ్ చేస్తున్నారు సార్. స్లోగా మైగ్రేట్ అవుతున్నారు పైథాన్ నుంచి, అంటే జావా నుంచి ఇప్పుడు పైథాన్ కి అవుతున్నారు. సో పైథాన్ నుంచి స్లోగా గో కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే
పైథాన్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, జిఐఎల్ ప్రాబ్లం అంటారు, గ్లోబల్ ఇంటర్ప్రిటర్ లాక్ ప్రాబ్లం. సో పైథాన్ లో ఒక థ్రెడ్ ఇంప్లిమెంట్ అవుతుంది ఎప్పటికైనా కూడా, ఒక సింగిల్ థ్రెడ్, ఒక థ్రెడ్ వర్క్ అవుతుంటది ఎప్పటికి. సో మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్ ఉన్నా కూడా అదేంటంటే ఒక టైం కి ఒక థ్రెడ్, దట్స్ హౌ ఇట్ ఈస్. గ్లోబల్ ఇంటర్ప్రిటర్ లాక్ ప్రాబ్లం ఉంది. గోల్ అయితే అది అలాంటి ప్రాబ్లమ్స్ లేదు, దే ఓవర్కమ్ ఇట్. సో అందువల్ల గో మీకు చాలా ఫాస్ట్ గా ఉంది పైథాన్ కన్నా కూడా. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పటికి చాలా లేట్ అయిపోయినట్టుంది, 3 అయిపోయిందా? అయ్యో, నైట్ 3 అయినట్టుంది, 2:20 సార్. సరే సార్, నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. షూర్ సార్, థ్యాంక్ యూ సార్.